మాచర్ల పట్టణం 13వ వార్డు రైల్వే స్టేషన్ ఎదురు కారంమిల్లు బజార్లో నివాసం ఉంటున్న ఫిర్యాది అయిన కొమర మల్లేశ్వరి భర్త విజయ్ కుమార్ 70 సంవత్సరాలు కులం గౌడు అను ఆమెది 3/6/2025 తేదీ రాత్రి సుమారు 7:30 ఫిర్యాది ఇంట్లో ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన వెనకాలే వచ్చి తన మెడలోని 4 సవర్ల బంగారపు గొలుసును లాక్కొని మోటార్ సైకిల్ పై పారిపోగా పోలీస్ స్టేషన్ కి వచ్చి రిపోర్ట్ ఇవ్వగా పోలీస్ వారు కేసు నమోదు చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఎస్డిపిఓ గురజాల ఆధ్వర్యంలో సిఐ పి ప్రభాకర్ రావు, ఎస్ఐ టి వెంకటరమణ మరియు ఎస్ఐ జి సంధ్యారాణి వేరువేరు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తూ టెక్నాలజీని ఉపయోగించి ముద్దాయి అయిన షేక్ జానీ తండ్రి చిన్నవలి 37 సంవత్సరాలు కులం ముస్లిం గురజాల గ్రామం మరియు మండలం అను అతనిని వస్తే ముందు కూడా అలా తిరిగి వెళ్ళిపోబ్బా స్ట్రైట్ వెళ్ళిపోడు. ఓకే సార్. ఫామ్ చేస్తామండి. ఎన్ని టీములు పనిచేస్తాయి? నెంబర్ చెప్పండి. నేను టీము పనిచేస్తున్నాయంటే పేర్లు అవసరం లేదా? టీమ్స్ ఫామ్ చేసాము. టీమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళున్నాయి. అనాలిసిస్ అవుతుంది, టెక్నికల్ అనాలిసిస్ అవుతుంది, అట్లనే హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా అవుతుంది. మీ తిరిగి వచ్చే వాళ్ళు బెయిల్ పోతారు లేదు, యాంటిసిపేటరీ బెయిల్ మర్డర్ దాంట్లో యాంటిసిపేటరీ బెయిల్ అని లేదు. శవ పెట్టి పోయాడనో లేకపోతే 3 రోజులు లేకుండా ట్యూబ్ మీద పోయాడో తెలియదు మొత్తానికి. ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్ లో వాళ్ళని తీసుకొని వచ్చి రికవర్ అయింది కదా అని అనుకున్నాం, కానీ ఇప్పటి నుంచి అది ఉపేక్షించేది లేదు. మాచర్ల టౌన్ కానీ అలాగే వినుకోటలో కానీ నరసరావుపేటలో కానీ వీళ్ళందరూ కూడా స్క్రాప్ రిసీవర్స్ ఎక్కువ ఉన్నారు. వీళ్ళెవరిని కూడా ఈసారి నుంచి ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ లో జరిగిన తర్వాత వాళ్ళు కూడా రిమాండ్కి పెట్టడం జరుగుతుంది. వాళ్ళని స్క్రాప్ రిసీవర్లు ఇదొకటి చాలా బాగా గమనించుకోవాలి. ఏదైనా కానీ థెఫ్ట్ ప్రాపర్టీలో ఏ రిసీవర్స్ అయినా పెడతాము. ఈసారి నుంచి స్క్రాప్ రిసీవర్స్ కూడా వదిలేదు. ఈ బంగారం రిసీవర్స్ ఏం చేశారంటే దీనికి ఆల్రెడీ చైన్ స్నాచింగ్ చేస్తున్నాడు నర్సరావుపేటలో. సో దాంట్లో కూడా ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళి ఉన్నాడు. అలాగే క్యాటిల్ థెఫ్ట్ కేసెస్లో కూడా ఉన్నాడు. సో సీరియస్ అఫెండ్ అవ్వడం వల్ల ఈయన మీద ఇప్పుడు సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆయన మూమెంట్స్ని మొత్తం అంతా కూడా మేము సర్వేలెన్స్లో పెడతాం. రిమాండ్ నుంచి వచ్చిన తర్వాత ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము. డాక్టర్ దగ్గర ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈరోజు రిమాండ్ ఇవ్వండి. థ్యాంక్ యూ. 28 గ్రామ్స్ వచ్చేసి 10,24,000. దీనికోసం సిఐ ప్రభాకర్ ఈ స్టేషన్ ఎస్హెచ్ఓ ఆయన టీంలో ఆయన అండర్లో ఒక 2 టీమ్స్ ఫామ్ చేశారు. హెడెడ్ బై 2 SIs, ఒకటి వెంకటరమణ ఎస్ఐ, ఇంకొకటి సంధ్యారాణి ఎస్ఐ. వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా వర్క్ చేశారు. సో ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ బోత్ SHO అండ్ 2 SIs అలాంగ్ విత్ దర్ టీమ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ మాకు ఒక చైన్ స్నాచింగ్ కేసు రిపోర్ట్ అయింది June 3rd. కంప్లైంట్ పేరు వచ్చేసి కొమర మల్లేశ్వరి. ఆమె వయసు దగ్గర 70 సంవత్సరాలు. ఒక్కరితే ఆవిడ ఉంటుంది. 13వ వార్డు మాచర్ల టౌన్. ఏమైందంటే 2వ తారీఖున ఈ నెల సాయంత్రం 7:30కి ఎవరు లేని టైంలో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో వాడు ఒక 2-3 సార్లు చుట్టూ అటు ఇటు తిరుగుతూ ఒంటరిగా ఉన్న మహిళను టార్గెట్ చేసుకొని, అది కూడా ఏజ్డ్ పర్సన్ టార్గెట్ చేసుకొని వాడి ఇంట్లోకి వెళ్ళి చైన్ స్నాచ్ తీసుకొని వెళ్ళిపోయినాడు. మాకు కంప్లైంట్ వచ్చిన వెంటనే మేము ఒక 2 టీమ్స్ ఫామ్ చేసుకున్నాము. ఒకటి టెక్నికల్ టీమ్ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ ఫుటేజ్ని వెంటనే గ్యాదర్ చేసి దాంట్లోంచి ఐడెంటిఫై చేసి మా సబ్ డివిజన్ అట్ ద సేమ్ టైం ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్కి పంపించడం జరిగింది ఆ ఫుటేజ్. అలా పంపించిన బేసిస్లో వేరే కేసెస్లో ఎవరైతే ఉన్నాడో వాడిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్యూజ్డ్ని షేక్ జానీ ఐడెంటిఫై చేసిన తర్వాత ఇంకొక టీం ఫామ్ చేసాము. వెంటనే గురజాల్లో ఉంటాడు తను అక్యూజ్డ్. టీం ఫామ్ చేసి ఆ టీంతో పాటు నైట్ ఎక్కడెక్కడ మూమెంట్ ఉంది ఏదంతా చూసుకొని తన్ని ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేస్తే తను ఈరోజు 4 కేసెస్లో కన్ఫెస్ చేశాడు. క్రైమ్ నెంబర్ 136/22, 138/24, 148/24, 87/25. టోటల్ మొత్తం అంతా కలిపి ఒక 128 గ్రాముల బంగారము ఇప్పటికి రికవరీ చేస్తున్నాం. 128 గ్రామ్స్ టోటల్ రికవరీ అయిపోయింది. 4 కేసెస్లో 100% రికవరీ. అలాగే ఈ కేసెస్లో ఏం చేస్తున్నామంటే ఎవరైతే రిసీవర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ బంగారాన్ని దొంగ బంగారం అని తెలిసి కూడా కొంటున్న ఎవరైతే రిసీవర్లు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా FIRలో యాడ్ చేస్తాము.
వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేసి వాళ్ళని కూడా ఛార్జ్ షీట్లో ఫైల్ చేసి వాళ్ళు కూడా కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. సో మీ ద్వారా నేను రిసీవర్స్కి అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు మీ బంగారం వ్యాపారం ఏదైతే ఉందో లీగల్గా దాన్ని రాయల్గా చేయండి, అంతే తప్ప ఈ థీఫ్ ఎవరైతే ఎక్యూజ్ ఉంటారో, దొంగతనం చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర మీరు బంగారాన్ని తీసుకొని వచ్చి ఇదంతా చేయడం కరెక్ట్ కాదు. అలా చేయడం మాకు తెలిస్తే ఎప్పుడో దొరికినప్పుడు మిమ్మల్ని కూడా మేము కేసులో యాడ్ చేయడం జరుగుతుంది.